వెల్కమ్ టు S9 టీవీ. నేను మీ స్వర్ణ. ప్రపంచంలోని అతి పెద్దవైన హిమాలయాల్లో మన భారతీయులకు ఎంతో పవిత్రమైన ఒక పర్వతం ఉంది. అది అధిరోహించడానికి ఎంతో మంది ప్రయత్నించి తమ ప్రాణాలను వదిలారు. అసలు ఎక్కడుంది ఆ పర్వతం? పర్వతం పేరేంటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ పర్వతం పేరే మౌంట్ కైలాస్ పర్వతం. టిబెట్ స్వయం పాలిత ప్రాంతంలో ఉంది. ఇది హిందువులు, బౌద్ధులు, జైనులు మరియు బాన్ మతస్థులకు పవిత్రమైన స్థలం. హిందూ మతంలో ఇది శివుని నివాసంగా మరియు శాశ్వత ఆనందానికి నిలయంగా పరిగణించబడుతుంది. ఈ పర్వతం మానస సరోవరం మరియు రాక్షస్థల్ సరస్సులకు సమీపంలో ఉంది. పురాణాల ప్రకారం కైలాస పర్వతం ప్రపంచానికి పునాది వంటిది మరియు తామర పువ్వు ఆకారంలో ఉన్న 6 పర్వత ప్రాంతాల మధ్యలో ఉంది. కైలాసం నుండి మొదలయ్యే 4 నదులు ప్రపంచంలోని 4 దిక్కులకు ప్రవహిస్తాయి. ఈ పర్వతానికి 4 ముఖాలున్నాయి. అవి స్ఫటికం, బంగారం, రూబీ మరియు నీలంతో రూపొందించబడ్డాయి. అంతేకాకుండా ఈ పర్వతానికి 4 రూపాలు కూడా ఉన్నాయి: సింహం, గుర్రం, ఏనుగు మరియు నెమలి. ఇవన్నీ ఈశ్వరుని స్వరూపానికి ప్రతీకలుగా పురాణాలు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం వేలాది మంది యాత్రికులు కైలాస పర్వతానికి సందర్శిస్తారు. వారు ఈ పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. దీనిని కోరా అంటారు. ఈ ప్రదక్షిణ 52 కిలోమీటర్ల పొడవు ఉంటుంది మరియు పూర్తి చేయడానికి కొన్ని రోజులు పడుతుంది. హిందువులు మరియు బౌద్ధులు సవ్య దిశలో ప్రదక్షిణ చేస్తూ, జైనులు మరియు బాన్ మతస్థులు అపసవ్య దిశలో చేస్తారు. కైలాస పర్వతం ఎవరు అధిరోహించని పర్వతాలలో ఒకటి. దీనిని అధిరోహించడానికి ప్రయత్నించిన వారు చాలా మంది మరణించారు లేదా అదృశ్యమయ్యారు. ఈ పర్వతాన్ని పూజించే అన్ని మతాల ప్రకారం దాని వాలులలో కాలు పెట్టడం మహాపాపం. కైలాస పర్వతం అనేక రహస్యాలకి నిలయం. శాస్త్రవేత్తలు ఈ పర్వతం యొక్క ఎత్తును ఖచ్చితంగా కొలవలేకపోయారు. అంతేకాకుండా ఈ పర్వతం యొక్క పరిసరాలలో సమయం వేగంగా గడిచిపోతుందని చెబుతారు. దీని కారణంగా యాత్రికుల జుట్టు మరియు గోళ్లు త్వరగా పెరుగుతాయి. మౌంట్ కైలాస్ ఒక అద్భుతమైన మరియు పవిత్రమైన స్థలం. ఇది ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఎత్తైన పర్వత ప్రాంతం కావడంతో ఇక్కడ వాతావరణ పరిస్థితులు చాలా అస్థిరంగా ఉంటాయి. బలమైన గాలులు మరియు ఇతర ప్రతికూల పరిస్థితుల కారణంగా హెలికాప్టర్లు ఎగరడం ప్రమాదకరం కావచ్చు.